సారీ సార్, చూడలేదు. తెలుగోడ్రా? తెలుగోడు ఎర్రోడు ఏంటయ్యా చండాలంగా. ఐఎమ్ 100% స్వీట్ తెలుగు మ్యాన్. ఐఎమ్ వంశీ. వెరీ గుడ్. ఇదే హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఐఎమ్ బోస్. వెరీ ఈ గుడ్. హోటల్లో స్విమ్మింగ్ ట్యూటర్ సార్. మీరు తెలుగు వాళ్ళేనా? అవును సార్. ఆంధ్ర? మేడ్ ఇన్ ఆంధ్ర, రాజమండ్రి. ఓహో వెరీ నైస్. ఐఎమ్ మిస్టర్. అక్కర్లేదు సార్, మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే మీకెలా తెలుసు? ఇందా గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓకే సార్. ఓకే సార్, నాకు సెకండ్. నాకు ఆపరేషన్ టైమింగ్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. ఫారిన్ సిటీ అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. హలో, ఆ, అటు కాదు ఇటు. ఏవైనా అదృష్టం ఉండాలిరా. అది కాదురా. ఆ. నాకు గోపాల్ ఎంఎస్ లో ఉన్నాడు కదూ. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రాలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్. డాక్టర్ గారా? మీరు ఎవరి గురించి మీ మాట్లాడుతున్నారు? గురించే సార్. నేనా? అవును. నేను డాక్టర్ మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? ఆ. కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్ కి మెయిన్ స్వీపర్ అన్నమాట. అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నా. ఇందాక ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఇది ఆపరేషన్ కదా? పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెట్రిన్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా? నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికి ఏం తెలుసండి? తెలుగు తెలీదు, ఇంగ్లీషు తెలీదు. నల్లనేని పాలు తెల్లనేని నీళ్ళు అనుకుంటారు అనమాట. ఎండి గారు వస్తున్నారు. ఎండి గారు. ఓకే ఓకే, యూ కెన్ ప్రొసీడ్. గుడ్ మార్నింగ్. ఏమిటా మీ డిస్కషన్? ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే పని ఏమన్నా అవుతుందా? డిస్కషన్ కాదు సార్, మేము ఒకళ్ళొకళ్ళు చేసుకుంటాం సార్. ఏమిటా ఇంట్రడ్యూస్ చేసుకునేది? పని చేయండి. మీ అంత ఎత్తెదగాలని, మీ అంత డబ్బు సంపాదించాలని దీవించండి సార్. నాయనా, దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు పైకి వస్తా. సార్ 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 సార్, మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను. సార్ సార్ బ్రదర్, ఏంటంత వింతగా చూస్తున్నారు? బ్రదర్, మన ఫ్లాట్ ఎన్నో ఫ్లోరు? 27th ఫ్లోర్, టోటల్ 9. కమ్ ఆన్, ఫాలో. హౌ ఇస్ మై ప్యాలెస్ ఐసే? బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. మా ఆవిడ ఉత్తరం రాసింది. వంశీ, నీకు నాకు లెటరా? ఇదేంట్రా, మన వస్తామని మనకే తెలియదు, మనకంటే ముందు ఉత్తరం వచ్చింది. ఎవరు రాసుంటారు? మై డియర్ ఆంధ్ర ఫెలో, నా ప్రియమైన ఆంధ్రుడా, డు యు హావ్ మస్కులర్ పవర్? నీకు మగతనం ఉందా? డు యు హావ్ హార్స్ పవర్? నువ్వు అసలు జింగిడి జింగిడివేనా? ఈ అమ్మాయి ఎవర్రా బాబు? నువ్వు అసలు మగాడువేనా? మొలతాడుందా అని రాసింది ఉత్తరం. అయ్యా బాబు, ఇది ఉత్తరం బాబు, డాక్టర్ సమరం కూతురులో ఉంది. అన్ని శాంతిల గురించి రాసింది. నా వల్ల కదా, కానీ నువ్వే చదువు. చదవరా? నా వల్ల కదా, పట్టుకో నువ్వు. చదివా? అయ్యో అయ్యో, అసలు ఈ ఉత్తరం రాసింది ఆడ మగ ముందు తేల్చుకోవాలరా. నోర్మీరా, ఆడదైతే మగవాడైతే విల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ టు ది పోలీస్ స్టేషన్. ఎటుపోయి ఎటు వస్తుందో ఈ పోలీసులు గొడవలు మనకి ఎందుకురా? అవసరమైతే ఎండి గారికి చెప్దాం పద. అంతేనా? Mr. Naidu has not come. నాయుడు గారు ఇంకా రాలేదంటరా? Mr. Vamsi, Yes? letter for you. ఇంకోటి వచ్చింది. ఏ మిస్, హూ గేవ్ యూ, మ్యాన్ ఆర్ ఉమన్? Man, postman. ఆహా, ఏం చెప్పిందిరా? అగ్నిపర్వత సినిమాలో కృష్ణ గారు లాగా తాకిని జమతాకిని. నాకంటే నా నీడ కంటే ముందే వచ్చేస్తున్నాయి బాబు లెటర్స్. నువ్వు అసలు మగాడువేనా? హార్స్ పవర్ లేదు, పెద్ద చేతిరాజు అని రాసి ఉంటుంది అంతే. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? ఏమిటి ప్రేమ్ కూడా? ఈ మ్యాటర్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా తీసుకెళ్తావా? తెలుగులో రాసిందిరా? అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంటుంది. అందుకేగా పచ్చిపూతులు రాయగలిగింది. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతే నువ్వే మగాడు అయ్యా. నిజంగా నీ గాలిగోపురం లేదనుకుంటా. నన్ను నువ్వు కనిపెట్టలేవని తెలిసిపోయింది కాబట్టి నేను ఒక క్లూ ఇస్తా. సెయింట్ జేవియర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. క్లాస్లో 70 మంది స్ట్రెంత్. ఆ 70లో నేను ఎవరో కనిపెట్టు, మంచి గిఫ్ట్ ఇస్తా.
నీ స్కై సీతమ్మ. ఎంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయిని మనం కనిపెట్టలేదంటే నిజంగా మనకి గాలి గోపురాలు లేనట్టే. కరెక్టే. కనుక్కోవటం ఎలా? హౌ? ఏయ్ దూకుతా, చచ్చిపోతా, చచ్చిపోతాను. Who's that man? దూకి. Why is he there? ఏమైనా What's he doing చచ్చిపోతా up అంతే. there? చచ్చిపోతాను, నేను చచ్చిపోతా. Who is he? Why is he shouting up there? ఇక్కడికి దూకి చచ్చిపోతాను. ఈస్ గోయింగ్ టు కమిట్ సూసైడ్. Why? ఎందుకు అని అడుగుతున్నాడు. ఈ కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించుకుందాం రా అని ప్రేమలో పడేసింది. Who loved this funny fool? Dwarf fellow with bald head and big belly. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా? ఇంత పెద్ద పొట్ట పట్టతలతో ఉన్న మరుగుజ్జోడిని ప్రేమించిన లాంతరపగిడి ఎవరు అంటున్నాడు ఈ పక్కెదవా. ప్రేమకి జుట్టుతో పొట్టతో పొట్టితో పని లేదు. అది యూనివర్సల్ ప్రేమ, వ్యవహారంతోనే పని. నేను 1, 2, 3 అని 100 లెక్క పెడతాను. 100 లోపు మీలోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటాను దిగిరా అంటే దిగొస్తా, లేకపోతే దూకి చచ్చిపోతా. 7, 7. Call the police. Okay, okay. Where is he? రే, ఆ నోట్బుక్స్ లో రైటింగ్, ఈ లెటర్ లో రైటింగ్ టాలీ అవుతుందో లేదో చూడరా. సేమ్ రైటింగ్. దొరికిసిందా? సేమ్ రైటింగ్. దొరికిపోయింది. చూడు. సోనీ మాగంటి. మాగంటే తెలుగు అమ్మాయి. ఈ బుక్ తో బుక్ అయిపోయావు. నువ్వెక్కడున్నా పట్టేస్తాను మిస్ సోనీ మాగంటి. ఈ రోజు వాడికంటే ముందు బస్సు వస్తే బాగున్నాం, ప్రశాంతంగా వెళ్తాను. టెక్విటైగాడు కరెక్ట్ గా టైంకి వస్తాడు. ఛీ, ఇండియాలో కరెక్ట్ గా టైం మెయింటైన్ చేసి బస్ స్టాప్ కి తగిలేది ఇలాంటి పోస్గాళ్లే. ఏ లారీ కిందన్నా పడి చచ్చాడా? 3 నెలల నుండి 7 నట్సల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగున్నాం, నేనే పిండం పెడతాను. 3 నెలల నుంచి ఏళ్ళనాటి సెల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు, నేనే పిండం పెడతా. హలో, ఇలా వెంట పెడుతున్నాను బేవర్ సంఘానికి ప్రెసిడెంట్ అని మాత్రం అనుకోకండి. ఏమండి, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని కాక ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారు చూసారా? నేను రోడ్డు మీద తలెత్తుకుని నడవనండి. మీలో నాకు నచ్చిన గుణం అదేనండి. అందరిలా ఉయ్యారాలు పోకుండా సింపుల్ గా అణకువగా సంసార పక్షంగా ఉంటారు. సంసార పక్షంగా ఉండేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు? నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీరు లవ్ చేయాల్సిందే అనానండి. ఐఎమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇలా బస్ స్టాపుల్లో మొదలుపెట్టి బెడ్రూమ్లో ఎండే ప్రేమ కాదండి నాది. దేశానికి పిఎం ఒక్కడే, రాష్ట్రానికి సీఎం ఒక్కడే. నా ప్రేమకు మీరొక్కరే. అవునండి, మీతో పరిచయం దగ్గర నుంచి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లిప్స్టిక్ పూసుకోరు, లోనెక్ స్లీవ్లెస్ జాకెట్స్ వేరు, శారీలో ముద్దుగా బొద్దుగా ఉంటారు. కానీ ఒకటంటే ఒకటే నచ్చదండి. మీకు నచ్చింది వేసుకోను, నచ్చింది మానేను గాని వెళ్ళండి. కానీ చెప్పడం నా ధర్మం. మీలో నాకు నచ్చంది బొడ్డు కింద చీర కట్టడం. ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మా బ్రదర్కి ఏంటండి, హైట్ తక్కువ, వెయిట్ తక్కువ, బ్రెయిన్ తక్కువ. అదిగో ఏం తక్కువ, అన్ని ఎగస్ట్రాలే. ఇదిగో నా మనసులో మాట, ఒక అమ్మాయిని ప్రేమించేవాడికి బొడ్డు గురించి అదిగో, ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను. అయినా అందరూ మీలా బొడ్డు కిందకి చీర కట్టుకుంటారమ్మంటారా? నేనెప్పుడన్నానే? ఎప్పుడా? ఫస్ట్ నైట్ నాడు నేను నిండుగా చీర కట్టుకొస్తే చిచిచి ఏంటిది
కిందకి దించి కట్టుకోమనలేదు. బెడ్రూమ్ విషయాలు బయట పెట్టొద్దాం. బొడ్డు మ్యాటర్ కూడా ఓ బెడ్రూమ్ విషయమా ఏంటి? రాత్రి నేను వద్దనే కొద్దీ 3 గంటల దాకా నన్ను పడుకోనివ్వలేదు అని నేను చెప్తే అది బెడ్రూమ్ విషయం అవుతుంది. నీ కాలు పట్టుకుంటాను చాలు ఊరుకోండి. అయినా ఆ అమ్మాయిని విప్పుకు తిరగమంటే తప్పు గాని కప్పుకు తిరగమంటే తప్పేంటి? బ్రదర్, నీ అప్రోచ్ కరెక్ట్. లేడీస్ కి నీలా ఉంటేనే నచ్చుతారు. ఇంకేమన్నా సజెషన్స్ సలహాలు ఉంటే ఇవ్వని. ఇవ్వమ్మా. ఎంతైనా స్కూల్ టీచర్ కదూ. ఫింగర్ నుంచి ఫేస్ దాకా ఏవి కనిపించకుండా బురఖా వేసుకోమని సలహా ఇవ్వు. డాడీ, మా క్లాస్మేట్స్ లిల్లీ, పప్పి, బిందు, ప్రియా ఎవరు బొడ్డు కనిపించకుండా డ్రెస్సులు వేసుకుని వస్తారేంటి? యారో ఫింగర్ అంత లేవు, అప్పుడే ఫిగర్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎలిమెంటరీ స్కూలా, కె రాఘవేంద్రరావు గారి స్కూలా? ఈ లెక్క నువ్వు 15 ఏళ్ళకే ఫాదర్ అయిపోయేటట్టున్నావు. ఫాదర్ అవడానికి నీకు 30 ఏళ్ళు దాటాయి. నేను అట్లా ఫాస్ట్ అవుతానంటావా? హమ్మ నా కొడుక, ఫాదర్ క్యారెక్టర్ నే ఫింగర్ చూపిస్తారు నిన్ను. కమ్ ఆన్, ఫైట్ విత్ మీ. ఏంటి కరాటేనా? అంకుల్, స్టాప్ స్టాప్, స్కూల్ వెళ్ళిపోతుంది. సారీ 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 సారీ. నీకు బొడ్డు తప్ప స్కూల్ బొడ్డు కనబడదా? అమ్మ నానిగా. వంశీ, ఆ, నువ్వు హోటల్లో చేసేది పార్ట్ టైం జాబే కదా? ఆ. మా స్కూల్లో టెంపరీగా ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జాయిన్ అవ్వచ్చుగా? నేను టీచర్గా ఏది ఈ చివుడు ముగ్గాలక? నో 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 నో. చిక్లెస్ నవ్వులే గర్ల్స్ అయితే కొంచెం ఆలోచించేవాడు. కరెక్ట్ రా. సర్లే బాబు, ఆలోచించొద్దు, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ రా. తను ఇక్కడ. ఒరే నాని, ఒరే నాని నాని, ఆ వెళ్ళేది ఎవర్రా? మా సైన్స్ టీచర్ నిన్నే వచ్చింది. పేరు మహాలక్ష్మి. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. నేను అడిగింది నీ మార్కుల గురించి కాదు బాబు. నేను చెప్పింది ఆవిడ పర్సనాలిటీ డీటెయిల్స్ అయ్యా బాబు. రే, నువ్వు లేడీస్ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. అన్యాయం కాదు అంకుల్, లవ్. ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రేమలు కులం వల్ల, కలర్ వల్ల, మతం వల్ల, మనీ వల్ల ఫెయిల్ అవుతుంటాయి. బట్ నా లవ్ వయసు తేడా వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ పాటికి. అంతటితో ఆపేరా. ఆ సైన్స్ టీచర్ నీకు ఆంటీ అవుతుందిరా. అంటే బస్ స్టాప్, బొడ్డు, నన్యే బస్సు. ఇంకెందుకు లేటు, సెటప్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. వీడు మామూలుడు కాదు. సిస్టర్, నువ్వు ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అవును సిస్టర్, డిసైడ్ చేసేసుకున్నాను. మరిందాకేదో చీముడు ముక్కులు జారుళ్లాగులని. ఈ చీవుడు ముగ్గాల్లోనే ఓ బాల చిరంజీవి, ఓ బాల తెండూల్కర్ కనిపిస్తున్నారు సిస్టర్. అందుకని నువ్వు టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? ఎస్, ఓన్లీ అదే ఎయిమ్. మా కజిన్ అండి, ఈ రోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. లత డ్రాయింగ్. హలో. రఘు జియోగ్రఫీ. నమస్తే. నమస్తే అండి. మిస్ మహాలక్ష్మి సైన్స్. మా కజిన్ వంశీ ఈ రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. నమస్తే. హాయ్. గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఏ ఫర్ యాపిల్. చా. బి ఫర్ బొడ్డు. సి ఫర్ చెడ్డి. డి ఫర్ డ్రైయర్. ఏం సార్ ఇది? ఇయర్ మధ్యలో వచ్చి అనవసరంగా బిల్డప్ బీకండి. సెంటెన్స్ లోకి రండి. There are 8 parts of English grammar. No, not grammar. I will go into the next lesson, okay?
స్టార్టింగ్ తర్వాత ముందు లెసన్ చెప్పండి సార్. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. వన్ ఈజ్ నౌన్. నౌన్ అంటే నామవాచకము. రాముడు మంచి బాలుడు అనే వాక్యంలో రాముడు నామవాచకము. తండ్రి దశరథుడు. దశరథుడికి 4 భార్యలు. మొదటి భార్య పేరు ఆల్జీబ్రా. రెండో భార్య పేరు మైండ్ కాబ్రా. a+b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. 0/0 ఈజ్ ఈక్వల్ టు బాబర్. బాబర్ ఇండియాపై దండెత్తెను. అతని కుమారుడు అక్బర్. అక్బర్ మనవడు తాజ్మహల్ కట్టించాడు. అది ఆగ్రాలో. ఆగ్రా హైదరాబాద్ లో ఉంది. అది రామానాయుడు గారు తాజ్మహల్ కట్టించారు. కాదు అదే తాజ్మహల్ పేరుతో డాక్టర్ రామానాయుడు గారు సినిమా నిర్మించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఒక్కళ్ళు చూసింది చాలు గాని పద ప్రేమలేఖ రాయిస్తా. నువ్వా అని అంటావేంటమ్మా? బొడ్డు పైకి చీర కట్టండి అనడం తప్ప నీకేం తెలుసమ్మా? పద నా టాలెంట్ చూపిస్తా. డియర్ మహాలక్ష్మి, అందరూ నన్ను సెక్స్ చూపులు చూస్తుంటే నేను మాత్రం పెళ్లి చూపులు చూస్తున్నాను. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా రాయ్. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా కట్నం అడుగుతున్నాడు. బట్ నాకు కట్నం అక్కర్లేదు. సో నా లవ్ ని కన్సిడర్ చేసి నన్ను నీ వాణ్ణి చేసుకో. ఇట్లు నీ వంశీ. నిజంగా నీలో చాలా విషయం ఉందిరా. నా గురించి నాకు తెలుసు గాని నీ లవ్ ని సెటిల్ చేస్తే నాకేం ఇస్తావు? నీకు కావలసిన బబుల్ గమ్లు ఇస్తా. ఎందుకమ్మా? నువ్వే నవ్వులి నాలుగు కింద పెట్టుకో. మరేం కావాలో చెప్పరా? ఇంగ్లీష్ లో మనం వీక్, సో ఎగ్జామ్స్ లో కొంచెం మార్కులు ఎక్కువ వేయి. అంతే కదా, 100కి 150 వేస్తా. వేసినందుకు నన్ను డీబార్ చేస్తారు, నేను డిస్మిస్ చేస్తారు. 100కి 70 చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆ ముక్క చెప్పాల్సింది నేను. ఇవ్వు. జాగ్రత్త. మాకు తెలుసులే. ఇట్స్ వెరీ మచ్ స్మాలర్ టు. It goes round the earth and we see different shapes of the moon on different days. We see the sun during the day. Excuse me, teacher. Yes? ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. Leave letter? నో టీచర్, లవ్ లెటర్. మాస్టర్ ఎక్కడ బాబు? ప్లీజ్ కమ్. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ ఆదర్శం నాకు నచ్చింది. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ టు లవ్ యూ. నీ తక్కువలో లవ్ లెటర్ కోసం నా నోట్బుక్ అంతా చించేసావు. లెటర్ కొంచెం బ్యాలెన్స్ ఉందిరా. ఉంటే ఉండని, రాసినంత వరకు చాలు. ఇక్కడ ఉండు, ఇప్పుడు వస్తా. At night when there is no sunshine, there is Excuse dark me, and teacher. cool. Yes? ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. Leave letter? నో, లవ్ లెటర్. చదివారా? మ్యాటర్ అర్థమైందా? ఇంకా లేట్ ఎందుకు, రిప్లై ఇవ్వండి. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. చదివిందా? చదివింది. రిప్లై ఇచ్చిందా? ఇచ్చింది. నానుస్తావేంట్రా, ఇవ్వు.
నా ఎంఎస్ సంగతి లీక్ అయిపోలేదు కదా? వేసేయ్. అట్టగనమ్మా. అమ్మో, మర్డర్ చేయించేటట్టుంది. ఓహో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మదర్లాండ్ థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్. అనవసరంగా టెన్షన్ పడ్డాను. మ్యాటర్ లీక్ అవ్వలా. వాట్ ఈస్ దిస్ ఆంటీ? రెడ్ కార్పెట్ అల్లుడు. రెడ్ కార్పెట్ అన్న విషయం నాకు తెలుసు. ఇది ఎందుకు వేశారు? నేను ఏమైనా క్లీన్ చేయాలా? క్లీన్ చెయ్యాలంటారేంటమ్మా? ఎంఎస్ కదా, దెబ్బ తగిలితే స్ప్రిట్ తో క్లీన్ చేస్తారు. అలవాటు కొద్దీ చెప్పుకుంటాడు. చూడలుడు, నువ్వేమి క్లీన్ చెయ్యక్కర్లేదు. ఇండియా ధూళి కూడా నీ కాళ్ళకి తగలటానికి వెళ్ళలేదు. జస్ట్ నువ్వు వాక్ చేస్తే చాలు. ఏది ఒక్కసారి నడు. టేక్ దిస్, యు గో అవుట్. టింగ్ 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 టింగ్. అదేమిటి కింద పట్టారు? దెబ్బ తగిలిందా? కింద పట్టం కాదా ఆంటీ, నేను మొట్టమొదటిసారి ఇండియా వస్తున్నాను కదా, నాకు భారతదేశం అంటే ఇష్టం. అందుకని నేలని ముద్దు పెట్టుకున్నాను. మేరా భారత్ మహాన్. మా అల్లుడు గారు ఇక్కడే సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు. సొంతంగానా? ఏంటి డాక్టర్ కంగారు పడుతున్నారు? నేను ఇమీడియట్ గా హాస్పిటల్ పెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి మీ పొట్టలో కత్తి తెచ్చుతాను అనుకున్నారా? నో 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 నో. మీలాంటి హాస్పిటల్స్ లో 1 year పనిచేసి ఆ తర్వాత గ్రేటెస్ట్ డాక్టర్ ని ప్రూవ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళెవరు? వార్డ్ బాయ్ సార్? కాదు సార్, మా హాస్పిటల్ చీఫ్ సర్జన్స్. ఓహో, ముందు మీరు కోట్లు వేసుకోండి. చేతులు కూడా కొనిపెట్టాం కదా. అబ్జర్వ్ చేయలేదు. వెరీ గుడ్. మీ పేరేంటండి? జనార్దన్ ఎంఎస్. క్వాలిఫికేషన్ అడిగాను నేను. అప్పారావు అండి. పొట్ట మీద బెల్ట్ పెట్టారండి. చూసుకోయా. చూడండి డాక్టర్, సముద్రంలోంచి బకెట్ నీళ్లు తోడుకుంటే సముద్రానికి ఏమవుతుంది? వీళ్ళు ఎంత నేర్చుకుంటే నాకేం లోటు ఉంటుంది? ఆంటీ, ఈ క్షణం నుంచి నేను మీ అల్లుండి కాదు, ఈ హాస్పిటల్ స్వీపర్. అందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యారే, నా పాయింట్ క్యాచ్ చేశారనమాట. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్. వార్డ్స్కి వెళ్దామా? బయలుదేరా. థ్యాంక్ యూ. ఇక్కడ సరిగా క్లీన్ చేయలేదు అనుకుంటా. గారు బాధ భరించలేకపోతున్నాను, కాపాడండి. ఏంటయ్యా, ఏమైందయ్యా? పేగు మడత పడితే మడత తీయడానికి ఆపరేషన్ చేశారు. అది పుండై చీమ్ పెట్టి బాధ పెడుతుంది. మందించి కాపాడద్దు, లేకపోతే విషయం చంపేయండి. నీ సంగతి నేను చూస్తాను కదా. మిస్టర్ జనార్దన్. ఎస్ సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్. ఏ యూనివర్సిటీ? బెనారస్ యూనివర్సిటీ. చదివి పాస్ అయ్యావా? రికమెండేషన్? వాట్ డూ యూ మీన్ సార్? ఐ యామ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ అని గుండెలు బాదుకుంటే సరిపోతాయా? నీకు నిజంగా దమ్ముంటే ఇది స్టెథోస్కోప్ అయితే ఇతనికి ఏం అందిస్తావు చెప్పు. అతను మిమ్మల్ని అడుగుతుంటే నేనెందుకు చెప్తాను సార్? అదేనయ్యా, నువ్వు నా పొజిషన్ లో ఉంటే ఏం అందిస్తావో చెప్పుకో. మీ పొజిషన్ నాకెందుకు వస్తుంది సార్? ఇదిగో, అసలు నీకు బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవతల పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే నా పొజిషన్ కొట్టేయాలని చూస్తావా? అసలు నువ్వు డాక్టర్ వృత్తికి అన్యాయం చేస్తున్నావు. ఇతనికి మళ్ళీ ఆపరేషన్ చేసి నేను 5 నిమిషాల్లో నయం చేయగలను. కానీ నేను ఆపరేషన్ చేస్తే మీ ఇద్దరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? పోనీ నన్ను చెప్పమంటారా సార్? ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పారో సార్, నేనైతే ఫస్ట్ క్లీన్ చేసేసి ఫ్రెష్ గా బ్యాండేజ్ వేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్ లో పెడతాను. ఆ పని చెయ్యి. సలహాలు ఇవ్వటం కాదు, నువ్వు కూడా. డాక్టర్కి ఉండాల్సిన కామన్ సెన్స్ కూడా లేదు నీకు. కమ్ ఆన్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. అయ్యో అమ్మా. ఇతనెవరు? కొత్త పేషెంటా? ఎస్ సార్, న్యూ అడ్మిషన్. ఫారెన్ డాక్టర్ గారు, నన్ను మీరే కాపాడాలి. ఏంటయ్యా, ఏంటి నీ రోగం? ఫీవర్ అని ఓ హాస్పిటల్లో చేరాను. ఆ మరుసటి రోజు కామెర్లు అన్నారు. ఆ మరుసటి రోజు రోగం మార్చి ఉబ్బు కామెర్లు అన్నారు. దాంతో నాకు చిర్రెత్తి హాస్పిటల్ మార్చాను. అక్కడ క్యాన్సర్ అన్నారు. స్కాన్ చేశారు. డయేరియా, పైలేరియా, మలేరియా అన్నారు. ఏ ఏరియాలో? రెడ్ లైట్ ఏరియాలో. నువ్వు ఆగుతావా? నువ్వు చెప్పు. ఏరియా మార్చి హాస్పిటల్కి వచ్చాను. ఈ ఫారెన్ డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిదని, బుర్ర చాలా పెద్దదని మీ దగ్గరికి వచ్చాను సార్. జనార్దన్. ఎస్ సార్. నువ్వైతే ఈ వ్యాధికి ఏం అందిస్తావు? అదేంటి సార్, మీరు ఫారిన్ డాక్టర్ కదా అని మీ దగ్గరికి వచ్చాడు. మీరు చెబితేనే బాగుంటుందేమో. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను జనార్దన్. అది మీరే చెప్పండి, మీరే చెప్పండి అని షంటేస్తున్నావు. నేను చెప్పలేక కాదయ్యా, మీరైతే ఏం చెప్తారు అని.
అసలు నా దగ్గర మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? అప్పారావు నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. సార్ ఆ. నేనైతే ఇనిమా చేసి స్టమక్ క్లీన్ చేసేసి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇస్తాను, సెట్ అయిపోతుంది. వెరీ గుడ్. ఆ. ఇది ఫాలో. అదేంటి సార్, ఫారెన్ డాక్టర్ గారు కదా అని మీ దగ్గరికి వస్తే ఆ డాక్టర్ గారు చెప్పి ఇంకేమంటారు ఏంటండి? అయితే నేనే చెప్పనా? కరెక్ట్ గా చెప్పనా? శుభ్రంగా ఎనిమా చేయించుకో, స్టమక్ క్లీన్ అవుతుంది. బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేయించుకో, నీ రోగం తగ్గిపోతుంది. అదేంటి సార్, ఇప్పుడు ఆయన చెప్పిందే కదా. ఆయన చెప్పినా నేను చెప్పినా తల్లి ఎవరికైనా తల్లి, డాక్టర్ ఎవరికైనా డాక్టరే, మెడిసిన్ ఎవరికైనా మెడిసినే. ఏదైనా తేడా వస్తే పోస్ట్ మార్టం లో తేలుతుంది. నువ్వు ఆ మందులు వాడు. అలాగే సార్. హలో హలో, నేను బోసుని. ఎర్ర బాహమరిది, చాలా కాలానికి గుర్తొచ్చాను. ఏంటి, నేను బతుకున్నాను లేదో ఎంక్వైరీ చేయడం కోసం ఫోన్ చేశావా? మరి అదే ఏమన్నా అంటే అన్నామంటారు. బావ బాగుకోరేవాడిని బామర్ది అంటారు. అబ్బా, అక్కడ సంగతులేంట్రా? నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళిద్దరు ఇండియాకి వచ్చారు. ఇక్కడికి వచ్చేసారా? వాళ్ళు అక్కడ ఏం చేస్తుండేవాళ్ళు? అదే, ఒకడు వంశీ హోటల్ మేనేజర్ గా చేసి ఇండియాకి వచ్చాడు. ఇంకొకడు డాక్టర్ గోపాల్. ఒక నిమిషం, ఆ రెండో పేరు మళ్ళీ చెప్పు. డాక్టర్ గోపాల్ ఎంఎస్. అతడు మామూలు డాక్టర్ కాదు, మాస్టర్ ఆఫ్ సర్జన్ కూడా. పొట్టిగా బట్టతలతో ఉంటాడు, అతనే కదూ? డాక్టరా డాంకి ఎగ్గ, ఆడు చాలా నీట్ గా ఉంటాడులే, పెద్ద చేతి రోజు. ఏంట్రా నువ్వు చెప్పేది? మరి డాక్టర్ గోపాలు, ఎంఎస్ ఇవన్నీ ఏంటి? ఓహో, అదా నీ డౌట్. డి అంటే దానపోయిన, ఆర్ అంటే రామ్ గోపాలు, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపరు. టోటల్ గా దానపోయిన రామ్ గోపాల్ మెయిన్ స్వీపరు. హలో హలో బావా, పంప తీసి పోయాడా బావా? జనార్దన్, ఏమైంది? అరే ఏంటి? అప్పారావు, అమెరికాలో ఆలి అని మా బావమరిది లేడు, వాడు ఇప్పుడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మన దగ్గరకు వచ్చాడు డాక్టర్ గోపాల్ అని. వాడు ఎంఎస్ అని చెప్పాడు కదా, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపర్. అమ్మాయి, తొందరగా పాలు తీసుకురా, నాగరాజుకి పెట్టాలి. ఏమిటయ్యా, పాము సరిగ్గా ఆడటం లేదు. అమ్మా, పాము పాలు తాగుద్దా? ఎన్ని సినిమాలు చూడలేదు, ఉండి చూపిస్తాను. అమ్మో, అసలు కోడినాగమ్మదే బోళ్ళని తీసుకుంటాది. తొందరగా ఆసుపత్రికి వెళ్ళనమ్మా, లేకపోతే పైకి వెళ్ళిపోతారు. త్వరగా హాస్పిటల్ వెళ్తే ప్రాణాపాయం ఉండదు. అబ్బబ్బా, ఎందుకే అంత భయం? నా అల్లుడంటే ఏమనుకున్నావు? ఫారిన్ రిటర్న్, నాకు ప్రాణ భయం ఏంటి? హలో డాక్టర్ గోపాల్ ఎంఎస్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. రౌండ్లు పూర్తయిపోయినాయా? ఏం రౌండ్స్ లేదు సార్, ఈ హాస్పిటల్లో పని చేయాలంటే బోర్ కొట్టేస్తుంది. సరదాగా మీతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోకూడదు? అక్కడే సెటిల్ అయిపోతాం. ఏంటి అమెరికాలో ఉద్యోగం అంటే వేళకోవడం అనుకున్నావా? అక్కడ మరుగుదొడ్లు ఏ ఫినాయిల్ తో కడిగితే తలతలా మెరుస్తాయో తెలుసుకోవాలి. ఆయన అంటే ఎంఎస్ సెపరేట్ హ్యాండ్ కాబట్టి ఏ ఫినాయిల్ వాడితే తలతలా మెరుస్తాయి అనేది ఆయన బాగా తెలుసు. ఫినాయిల్ ఏంటి? నీ కంటికి ఆయన ఎలా కనబడుతున్నాడు? ఫినాయిల్ తో మరుగుదొడ్లు కడిగే వాళ్ళ కనబడుతున్నాడా? ఫినాయిల్ కాదు, డెటాల్. ఓకే ఓకే, ఈ పొగడ్తలకి ఏమీ కొదవలేదు, విద్య నేర్చుకుందాం లేదు. పొగుడుతూ కూర్చుంటారా? కమాన్, ఫాలో మీ. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏం లేదు అల్లుడు, పాము కట్టేసింది నన్ను. పాము కరిచిందా? జనార్దన్, ఈ టైంలో నువ్వేం మందిస్తావు? మీ అత్తగారికి నేను మంది ఎందుకు ఇస్తాను సార్? మీ అత్తగారి అనుకోవయ్యా, ఏం మందిస్తావు చెప్పు. పని పాట లేకుండా పావు నోట్లో వేలు పెట్టేందుకు 2 చేతులు నరికేస్తాను. జనార్దన్ అయ్యా, మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు నాకు వితన్నంగా ఆన్సర్ చెప్తూనే ఉన్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. మిస్టర్ అప్పారావు, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. నేనైతే సార్, పాము కరిచిన చోట రూబీ ఫినాయిల్ పోసి శుభ్రంగా కడిగేసి మెత్తని గుడ్డెట్టి తుడిచేస్తాను. అప్పారావు, రూబీ ఫినాయిల్ కంటే సన్ఫ్లవర్ ఫినాయిల్ బెటర్ నా ఉద్దేశం. ఏం ఫారిన్ డాక్టర్ గారు మీ ఉద్దేశం? అవునయ్యా, ఫారెన్ డాక్టర్నే, చదువుకుంది ఫారెన్ లో, ప్రాక్టీస్ చేసింది ఫారెన్ లో. ఫారెన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకు తెలుస్తుంది, కానీ ఇండియన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది? అయితే అల్లుడు గారు, నేను గోవిందా గోవిందా అంతే అత్తయ్య. అనసూయమ్మ గారా, అయ్యో ఇవిడికి ఏమైంది? ఆవిడ్ని పాము కాటేసిందండి. ఆవిడ్ని పాము కాటేసిందా? ఆవిడ హార్లిక్స్ తాగిందండి అన్నంత ఈజీగా చెప్పేవిటయ్యా, మీరంతా ఏం చేస్తున్నారు?
ఆవిడ కరిచింది ఇండియన్ పాము, ఫారిన్ పాము అయితేనే మందేస్తాను అని మందేటి మానేశాడండి మా చీఫ్ గారు. ఫారిన్ పాము అయితే మందేస్తాడా, ఇండియన్ పాము అయితే మందేయడా? నువ్వేం డాక్టర్ అయ్యా? నేను డాక్టర్ నేను ఎప్పుడైనా చెప్పానండి మీకు? ఏమండి మీకు నేను డాక్టర్ అని చెప్పానా? మీరే డాక్టర్ గారు రండి, మీరు ఫారెన్ డాక్టర్ చాలా గొప్పోళ్ళు అని మీరే చెప్పారు, కానీ నేను ఎప్పుడైనా డాక్టర్ అని చెప్పానండి మీకు? ఆ డాక్టర్ అని చెప్పానా? నేను బతికాను. నాకు తెలిసే నా అల్లుడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు. డాక్టర్ గోపాల్, ఎంఎస్, ఫారిన్ రిటర్న్. ఇప్పుడేమంటారు? మా అల్లుడు గారే నన్ను బతికించారు, చూసారా? మిమ్మల్ని బతికించింది మీ అల్లుడు ఎంఎస్ కాదు, మా హాస్పిటల్ ఎండి. హలో అనసూయమ్మ గారు, అసలు మీ అల్లుడు ఎంఎస్ఏ కాదు. అంటే మా అల్లుడు గారు ఎంఎస్ కదా? ఎంఎస్ఏ, కానీ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ కాదు, మెయిన్ స్వీపర్. అది స్వీపరా? అంటే ఊడ్చేవాడా? గోపాల్ ఆంటీ పిలిచారా? గాయం